హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రోన్ బ్రాండ్ క్యాప్చర్స్. ఈరోజు మనం దేని గురించి చెప్పుకుంటున్నామంటే మన నెల్లూరులో ఏముంది అనే వాళ్ళు బ్యాచ్ ఉంటారు కదండి, వాళ్ళ కోసమే చెప్తున్నాను. మన నెల్లూరులో చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దాంట్లో మన నెల్లూరుకే కిరీటమైన చరిత్రలు గాంచిన నరసింహ కొండకి వచ్చేస్తున్నాం. దాని గురించి మీకు ఈరోజు ఫుల్ టూర్ ఇచ్చేస్తాను, చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క సెకండ్ అండి, మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ముందు వస్తూనే ఉంటాం, చూసేయండి. మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ వేదగిరి నరసింహకొండ అనేది మన నెల్లూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున పవిత్రమైన క్షేత్రంగా పరిగణించబడుతుంది. మనం ముందు వీడియోలో జొన్నవాడ క్షేత్రం పెట్టినాం కదా, దీనికి దానికి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. మీరు కనుక గమనించుకున్నట్లయితే ఇది కొండపైకి వెళ్ళే ద్వారం. ఇప్పుడు మనం కొండ ఎక్కడం స్టార్ట్ చేసిన కాడి నుంచి మనకు మలుపులు అన్నీ ఉంటాయి. అలాగే అక్కడక్కడ ఈ అవతారాలు, లక్ష్మీ నరసింహ అవతారాలు ఇలాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి. మనకు ముందు నేరుగానే తోరణం మాదిరిగా మనకు కొండ ఎదురవుతుందండి కొండ ఎక్కిన వెంటనే. అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఒక్కొక్క అవతారం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నరసింహ అవతారం కానీ, వామన అవతారం కానీ, బలరామ అవతారం కానీ, ఇట్లా రకరకాల అవతారాలు, కృష్ణుడు అవతారాలు. ఇలాగా మనం నరసింహ కొండ గురించి చెప్పుకోవాలంటే ఒక 5-6 పాయింట్లో చెప్పుకున్నామంటే ఈ పర్వత గాథ, మనకు పర్వత రెక్కల కథ కూడా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ 7 కోనేరులు ఎందుకు ఉన్నాయో వాటి విశేషాలు ఎందుకు కూడా తెలుసుకుందాం. మీకు మామూలుగా డ్రోన్ షాట్లో మన 7 కోనేరులు చూపిస్తాను, చూసేయండి. దాని గురించి మ్యాటర్ మీకు కంటిన్యూగా చెప్పుకుంటా వెళ్ళిపోతాను, తర్వాత గమనించుకోండి. మీరు కనుక గమనించినట్లయితే ఈ 7 కోనేరులను మన డ్రోన్ షాట్తో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ 7 కొనల పక్కనే గోవిందరాజు స్వామి కూడా టెంపుల్ ఉంటుందండి. ఈ హోమగుండాలను తర్వాత 7 కోనేరులుగా పిలిచారు. యజ్ఞ సమయంలో రక్షణ కోసం శ్రీ గోవిందరాజుల స్వామి మరియు ప్రసన్న లక్ష్మీ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అలాగే ఈ 7 కోనేరులను చూసుకున్న తర్వాత అలా ముందుకు వెళ్తే మనకి వామన అవతారం విగ్రహం కనిపిస్తుంది. మరియు నెక్స్ట్ రాముడు అవతారం మరియు బలరాముడు అవతారం కూడా కంటిన్యూగా ఇవి వస్తూనే ఉంటాయి. కొండపైకి వెళ్తున్న కొద్దీ మనకు మనసు ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. ఆ క్లైమేట్ కానీ, అక్కడ సీన్స్ కానీ, మనకు గాలి, ప్రకృతి గాలి అనేది ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. ఒకసారి తప్పకుండా విచ్చేయండి. మనం చూస్తున్నాం కదా, ఇదే నరసింహస్వామి కొండ, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. మీకు ఇందాక పర్వత రెక్కల కథ అని చెప్పాను కదా, పూర్వకాలంలో పర్వతాలకు రెక్కలు ఉండి అవి విరిగి తిరుగుతాయనేది విశ్వాసం. మలయగిరి అనే పర్వతం కన్యాకుమారి నుండి హిమాలయ వైపు వస్తూ ఉండగా దాని 4 రెక్కలు వేరు వేరు ప్రదేశాల్లో పడిపోయాయి. అవేంటంటే వేదగిరి అంటే నరసింహకొండ ఇప్పుడు మనం చూస్తుంది, ఇంకోటి యాదగిరి గుట్ట, మరియు మంగళగిరి మరియు నందగిరి. మలయగిరి విష్ణువును ప్రార్థించగా ఆయన ఈ 4 ప్రదేశాలను పవిత్రమైన క్షేత్రాలుగా చేసి అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని ఆదరణకు నిలిపాడు. మనం నెక్స్ట్ కనుక గమనించుకున్నట్లయితే సప్త ఋషుల యజ్ఞం అండ్ నరసింహుని అవతారం. బ్రహ్మాండ పురాణం ప్రకారం కశ్యప మహర్షి, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భారద్వాజ మహర్షులు ఈ కొండపై గొప్ప యజ్ఞం నిర్వహిస్తున్నారు. వారు 7 హోమగుండాలు ఏర్పాటు చేశారు. యజ్ఞ సమయంలో ఆ కొండల నుండి ఒక దివ్య జ్యోతి వెలువడి కొండపై భాగంలో ఒక గృహలో ప్రవేశించింది. ఆ ప్రవేశించిన స్థలంలోనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కపస్య మహర్షి ఆ గృహలో ప్రతిష్ఠించారు. ఆ రోజు స్వాతి నక్షత్రం కనుక ఇది లక్ష్మీ నరసింహుని జన్మ నక్షత్రం అని చెబుతారు. మీరు ఇక్కడ దాకా మన వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ నరసింహస్వామిని ఆరాధించేవాడు. అలాగే గమనించుకున్నట్లయితే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడ తన పాదాన్ని ఉంచి పవిత్రం చేశాడు. అశ్వత్థామ మహర్షి ఇంకా ఇక్కడే తపస్సు చేస్తున్నాడని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ గమనించినట్లయితే కొండపైన అమ్మవారు, కొండకి కొంచెం దిగువన నరసింహస్వామి ఉంటారు. అందువల్ల ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అనే పేరు ఈ కొండకి. ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నట్లయితే ఈ ఆలయం 9వ శతాబ్దంలో పల్లవ చక్రవర్తి నరసింహవర్మ చేత నిర్మించబడింది. ఈ కొండ సుమారు 350 అడుగుల ఎత్తులో ఉంటుందని అంచనా. ఇక్కడ అమ్మవారు చెంచు లక్ష్మి మరియు ఆదిలక్ష్మి అని పిలువబడతారు.
ఇక్కడ మనకు భోజనశాల మరియు నిత్య అన్నదానం ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అలాగే పెళ్లి మండపాలు కూడా ఉంటాయి. పెళ్లిళ్ళు కూడా జరుగుతూనే ఉంటది. మన డ్రోన్ షాట్ తో ఒకసారి గుడిని చూసేయండి ఫ్రెండ్స్. మనం కనుక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రత్యేక దినాలు అంటే పలానా రోజు ఏ రోజు కొంచెం గ్రాండ్ గా చేస్తారనేది అంటే ప్రతి స్వాతి నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి. నరసింహస్వామి జయంతి మే నెలలో సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. జొన్నవాడకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామిని తప్పక దర్శించుకుంటారు. వాళ్ళ ముక్కులు ముడుపులు తీర్చుకోవడం అన్ని రకాలుగా చేసి దర్శించుకొని ఆహ్లాదంగా ఆనందంగా బయలుదేరతారండి. మన డ్రోన్ షాట్స్ తో వ్యూ చూస్తున్నారు కదా మీరు. గుడిని ఒకసారి గమనించుకున్నట్లయితే ఎంత ఆహ్లాదకరంగా ఉందో, ప్రకృతి వాతావరణంగా ఉంది. కొండ మీద నుంచి చూస్తుంటే మన నెల్లూరుకి కిరీటం అని అందుకే అన్నానండి. తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా విచ్చేసి మన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలని నేను ప్రార్థిస్తున్నానండి. మన వీడియో మనం చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మీరు ఇంకొంచెం నాకు సపోర్ట్ చేస్తున్నట్టయితే మన వీడియోలు ఇంకా కొత్తగా తయారు చేస్తాను. ఉంటా బాయ్. సైనింగ్ ఆఫ్ డ్రోన్ బ్రాండ్ క్యాప్చర్స్.